శ్రీమాత్రే నమ. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 106, 107, 108 ఈ 3 శ్లోకాలకి చదువుకొని కలిపి అర్థం తెలుసుకుందాం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేమిత ముద్గౌదన సక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనిలయ శుక్లవర్ణాషణానన మజ్జా సంస్థ హంసమతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి. ఈ 3 శ్లోకాల్లో కూడా 2 రకాలైనటువంటి పరమేశ్వరి రూపాలను చెప్తూ ఉన్నారు. ముందుగా సాకిని రూపము, తర్వాత హాకిని రూపము. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత, ఇది 106వ శ్లోకంలో మొదటి పాదం. మూలాధార చక్రము ఈ వెన్నెముక చిట్ట చివరి భాగంలో ఉంటుంది. ఇది ఆ శరీరం అంతటికి కూడా ఆధార స్థానము అని చెప్పుకున్నాము. ఈ ఆధార చక్రానికి గణపతి ప్రధానమైనటువంటి దైవతము. అయితే ఇక్కడ పరమేశ్వరి రూపం కూడా ఉంటుంది. పంచవక్త్రాస్థి సంస్థిత, పంచవక్త్ర అంటే 5 ముఖాలతో కూడి ఉంటుంది. అస్థి సంస్థిత అంటే అస్థి అంటే ఏంటి? ఎముకలు, ఎముకల పుష్టిని చేకూర్చేటువంటి తల్లి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ. ఏ ఆయుధాలు ధరించి ఉంటుంది అంటే అంకుశ ఆది, అంకుశము మొదలైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటుంది. ఏమిటి ఈ ఆయుధాలు అంటే అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్రనే మనం చిన్ముద్ర అని చెప్పి నేను అంటాము. వీటితో కూడి ఉంటుంది తల్లి. ఇంకా ఏ ఏ అక్షర దేవతలు ఉపాసిస్తారు అంటే వరదాది నిషేమిత, వరద మొదలైనటువంటి దేవతల చేత సేవించబడుతూ ఉండేటువంటి తల్లి. అక్షర శక్తులు కనుక చూసుకున్నట్లయితే యవర్గులో అంటే యారా లవ శశ సహ ఈ 2 మనం చెప్పుకుంటాం కదా. ఆ యవర్గులో ఉండేటువంటి చిట్ట చివరి అక్షరం యారా లవ, వాలో ఆ వకారం నుంచి శశ స ఇంతవరకు కలిపి ఈ అక్షర శక్తులు తల్లిని సేవిస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళెవరు అంటే వరద, శ్రీ, షండ, సరస్వతి అనే శక్తుల చేత తల్లి ఎప్పుడు కూడా పరివేష్టించబడి ఉంటుంది. ఈ తల్లికి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి అంటే ముద్గౌదనాసక్త చిత్త. ముద్గౌదనము అంటే ఏంటి? పెసరపప్పు, బియ్యము కలిపి వండినటువంటి అన్నం. ఈ ఆహారాన్ని తల్లి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. దీనికి జీలకర్ర, మిరియాల పొడి, సైంధవ లవణం ఇటువంటివన్నీ కూడా కలిపి చేసి తల్లికి నివేదన చెయ్యాలి. ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరి యొక్క మంత్రానికి శక్తి, బీజము, కీలకము ఇవన్నీ కూడా సకారంతో ఉంటాయి కాబట్టి సాకిని రూపము అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. సాకిన్యంబా స్వరూపిణి అని మనం గ్రహిస్తే చాలు. ఇంకా గర్భస్థ శిశువుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ గర్భస్థ శిశువుకి ఈ నెలలో చర్మం ఏర్పడుతుందటండి. అంటే అంతకుముందు నోరు, ముక్కు, కళ్ళు, చెవులు అని చెప్పి 4 చెప్పుకున్నాము. ఈ 5వ నెలలో పంచేంద్రియాల్లో చర్మము ఏర్పడుతుంది. ఈ పంచేంద్రియ జ్ఞానము కూడా కొంచెం కొంచెంగా కలగటానికి అవకాశం ఇక్కడి నుంచి కూడా మొదలవుతుంది. ఇటువంటప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి ఈ ముద్గౌదనము అంటే పెసరపప్పు, బియ్యము కలిపి వండినటువంటి అన్నము ఆహారంగా పెట్టినట్లయితే ఆ చర్మం అనేటువంటిది చక్కగా ఆ బిడ్డకి ఉండటానికి అవకాశం ఉంటుంది. చర్మరోగ బాధలు అనేటువంటివి ఏమీ లేకుండా శిశువు ఆరోగ్యంగా జన్మిస్తుంది. ఇంకా తర్వాతి శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. తర్వాత ఆజ్ఞాచక్రం చెప్పుకుంటూ వస్తున్నారు. ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? ఇది 2 కనుబొమ్మల మధ్యస్థానంలో ఉంటుంది. అంటే భ్రూ మధ్యస్థానము. 6వ పద్మం ఇది, 6వ చక్రం షట్చక్రాలలో. ఇది శివాశివుల యొక్క సంగమ స్థానము. అంటే పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉండేటువంటి స్థానం అన్నమాట ఈ ఆజ్ఞాచక్రం. శరీరంలో ఉండేటువంటి 72,000 నాడుల్లో కూడా 3 నాడులు మనం ప్రధానంగా చెప్పుకున్నాము. ఆ మధ్యలో ఉండేటువంటిది సుషుమ్న, కుడివైపు ఉండేటువంటిదేమో పింగళ నాడి, అది సూర్యనాడి, ఎడమవైపు ఉండేటువంటిదేమో ఇడానాడి, ఇది చంద్రనాడి. ఈ 3 కూడా కలిసేటువంటి సంగమ స్థానం ఏది అంటే ఈ కనుబొమ్మల మధ్యప్రదేశం, ఇది ఆజ్ఞాచక్ర స్థానము. ఇంతేకాదు సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము ఈ 3 కూడా కలిసేటువంటి స్థానం ఇది. ఇంతేకాకుండా పంచదశి మహామంత్రాన్ని కూడా మనం చెప్పుకునేటప్పుడు 3 భాగాలుగా చెప్పుకున్నాం, 3 కూటాలుగా చెప్పుకున్నాం. ఏమిటి అది? వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని చెప్పినది. ఈ 3 కూడా కలిసేటువంటి స్థానము
కలిగి ఉండేటువంటి స్థానము ఈ భ్రూమధ్య స్థానము, ఇది ఆజ్ఞాచక్ర స్థానము. ఇది త్రిపుర నివాస స్థానం. ఇక్కడి నుంచే ఇంద్రియాలకి ఆజ్ఞలన్నీ కూడా జారీ చేయబడుతూ ఉంటాయట. అందుకని ఇది ఆజ్ఞాచక్రము అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరి సిద్ధమాత. ఈమె ఎలా ఉంటుంది? శుక్లవర్ణ షడానన, తెల్లటి స్వచ్ఛమైనటువంటి కాంతితో మెరుస్తూ ఉంటుంది. 6 ముఖాలతో ఉంటుంది. ఎందుకుని 6 ముఖాలు అని చెప్పినంటే, శరీరంలో ఉండేటువంటి సప్తధాతువుల్లో ఏ ధాతువుకి సమృద్ధి కలుగుతుంది అంటే మజ్జా సంస్థ. మజ్జ అనేటువంటిది ఎముక మూలుగు, ఎముకలలో ఉండేటువంటి ఒక పదార్థం. ఇది శరీరంలో చాలా ప్రధానమైనటువంటి ధాతువు అండి. ఎందుకని అంటే ఇక్కడి నుంచే ఆర్బీసీ అంటాం, అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అనేటువంటివి జరుగుతుంది. ఈ ఎముకల మూలుగులో గనక ఏదైనా గనక తేడా వచ్చినట్లయితే, దీన్నే ఇప్పుడు బోన్ మ్యారో అని చెప్పి అంటున్నాం మనం. ఇక్కడ గనక ఏదైనా తేడా వస్తే తీవ్రమైనటువంటి బ్లడ్ క్యాన్సర్స్ ఇటువంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పినని ఈ తల్లి ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి తల్లి ఆ ఎముకలలో ఉండేటువంటి ఆ మజ్జని అధికం చేసేటువంటి తల్లి, చక్కగా ఆరోగ్యంగా ఉంచేటువంటి తల్లి. మజ్జా సంస్థ హంసవతి. ఏ రూపంలో ఉంటుంది? హంస స్వరూపంలో ఉంటుంది. ఏమిటి ఇక్కడ హంస అంటే? ఈ హంసకి 2 రెక్కలు ఉంటాయి, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ 2 రూపాలు, 2 దళాలే ఉంటాయి అన్నమాట. ఈ 2 దళాలు, ఈ 2 దళాల మధ్యలో ఆసీనురాలయం ఉంటుంది. హకారము క్షకారము, ఈ 2 శక్తులు, అక్షర శక్తులు తల్లిని పరివేష్టించి ఉంటాయి. ఈమెకి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటంటే హరిద్రాన్నయిక రసిక. హరిద్రాన్నము అంటే పసుపుతో కలిపినటువంటి అన్నం. అంటే మనం చెప్పుకునేటువంటి భాషలో అయితే పులిహోరని నివేదన చెయ్యాలి. ఈ హాకిని ఆ మంత్రానికి శక్తి, బీజము, కీలకము ఇవన్నీ కూడా హకారంతో ఉంటాయి కాబట్టి ఇక్కడ హాకిని రూపంతో, హాకిని నామంతో పరమేశ్వరి జగత్ ప్రసిద్ధమవుతూ ఉన్నది. శంకర భగవత్పాదుల వారు కూడా సౌందర్య లహరిలో 36వ శ్లోకంలో ఈ ఆజ్ఞా చక్రాన్ని వివరిస్తూ అక్కడ ఉండేటువంటి శివ శక్తుల సంగమము ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, ఈ శ్లోకం చదువుకుందాము. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యం భక్త్యా రమిశశి శుచీనామమిషయే నిరాలోకే లోకే నివసతి భా లోకభువనే. ఈ విధంగా కోట్ల కొలది సూర్యచంద్రుల కాంతితో ప్రకాశిస్తూ ఉండేటువంటి శ్రీమాత అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక గర్భస్థ శిశువుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పటిదాకా పంచేంద్రియాలు ఏర్పడ్డాయి. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, చర్మము. ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. వీటితో కూడి ఉండేటువంటిది ఏంటి? మనస్సు. 6వ ఇంద్రియంగా చెప్పేటువంటిది మనస్సు ఏర్పడుతుందండి. 6వ నెలలో బిడ్డకి, తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువుకి ఆ మనస్సు ఏర్పడుతుంది. అందుకని ఇటువంటప్పుడు ఈ హరిద్రాన్నము అనేటువంటిది గర్భవతికి ఎక్కువగా కొంచెం పెడుతూ ఉంటే ఆ మనస్సు చాలా చక్కగా ఉంటుంది, పంచేంద్రియాలతో కూడినటువంటి మనస్సు. ఈ సమయంలోనే బిడ్డకి పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇంతకుముందు తాను ఎటువంటి బాధలు అనుభవించి మళ్ళీ తిరిగి గర్భంలో తాను పడింది, ఈ గర్భనరకాన్ని ఎలా అనుభవిస్తున్నాను అనేటువంటి భావన కూడా కలుగుతుందట బిడ్డకి. ఈ విధంగా ఈ 3 శ్లోకాల్లో ఉండేటువంటి స్థూలార్థం తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 3 శ్లోకాలు మనం చదువుకుందాం. మూలాధారం భుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదన సక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనిలయ శుక్లవర్ణాషడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి. తర్వాతి శ్లోకాలు మళ్ళీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం శ్రీ మాతానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.